జాతి ఉద్యమం కోసం ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ నేటికి 30 వసంతాలు పూర్తి చేసుకుందని పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి తోట భాస్కర్ మాదిగ అన్నారు. ఆదివారం ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏబిసిడి వర్గీకరణ ధ్యేయంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అణగారిన వర్గాలకు బాసటగా నిలిచిన ఉద్యమం ఎంఆర్పీఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో అమరావతి మండల అధ్యక్షులు పేరుపోగు వెంకటస్వామి మాదిగ, కార్సాల కోటేశ్వరరావు మాదిగ, ఎంఈఎఫ్ మండల అధ్యక్షులు నంబూరు బుజ్జిబాబు మాదిగ తదితర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కవాతు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం క్రోసూరు రోడ్డు మూల మీదకి వచ్చి ఉన్నాము. ఇంకొద్దిగా కొన్ని అరగంటలో మనం ఎంఆర్ఓ ఆఫీస్కి చేరుకొని రిఫరెండం ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ 30 సంవత్సరాల్లో సాధించినటువంటి ఏవైతే ఉన్నాయో మన మందకృష్ణ మాదిగ గారి తరఫున ఆయన సాధించిన ఉద్యమ ఫలితాలనే మనం పొందుకొని అదేవిధంగా ముందుకు వెళ్ళే విధంగా మనం ఉన్నాము. అందులో భాగంగా కొన్ని విషయాలు మన ఎస్సీసీఎల్ అధ్యక్షులైనటువంటి మాట్లాడతారు. మనకి కొన్ని విషయాలు ఒకసారి వినాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా మాదిగ బిడ్డలకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూలై 7 మందా కృష్ణమాది గారి యొక్క పుట్టినరోజు. జూలై 7 ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసినటువంటి రోజు. ఇప్పటికీ 30 సంవత్సరాలు ఈ రోజుతో నిండుకొని 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరి అమరావతి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మందా కృష్ణమాది గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసిన తర్వాత అనేక ఉద్యమాలు చేసిన తర్వాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కొనసాగుతున్న తరుణంలో అనేక పార్టీలకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మద్దతు ఇచ్చినప్పుడు ఆ పార్టీలు గెలవడం జరిగింది. మాదిగలను మోసం చేసినటువంటి పార్టీలు కూడా ఈ ఆంధ్ర అందరూ ఒక సైడ్ గ్యాప్ ఇస్తే ఫోటో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఫ్లెక్సీ ప్లస్ కేక్ అన్నీ కూడా వస్తాయి. కొంచెం సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ